బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు బీసీవై పుట్టిన 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాల్టి నుండి దీక్ష చేయబోతున్నారు. డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ దీక్ష విరమించేదే లేదని ఆయన ప్రకటించారు. మరోవైపు దీక్షకు ఆటంకాన్ని కలిగిస్తే సహించేదే లేదంటున్నారు బీసీవై పార్టీ నేతలు. ఇంతకు పోలీసులు దీక్షను చేయనిస్తారా లేదంటే అరెస్టులు చేస్తారా అన్న దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. రైట్, ఇక బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందుకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దీక్షకు దిగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ దీక్ష కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు కలిగినా ఆపేదే లేదు, సహించేదే లేదంటున్నారు పార్టీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యేకించి ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన దీక్షకు దిగబోతున్నారు. ప్రత్యేకించి ఏదైతే రామచంద్ర యాదవ్ గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం ముందు ఏదైతే అటు బీసీ సింహగర్జన పేరుతో గతంలో నిర్వహించినటువంటి సభలో కొన్ని కీలకమైనటువంటి డిమాండ్స్ పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా బీసీ రక్షణ చట్టం అమలు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలనే అంశంతో పాటు బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి, అదేవిధంగా సమగ్రమైనటువంటి కులగణన చేయాలి, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి. ఇలాంటి 5 అంశాలపైన ప్రధానంగా ఈ రోజు బోడే రామచంద్ర యాదవ్ ఈ 5 డిమాండ్లు గతంలో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఏదైతే ఈ సభ ఏదైతే ఉందో ఈ సభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి అలాంటి రామచంద్ర యాదవ్ మరి ఈ సభ ద్వారా చేసినటువంటి ఈ కామెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పైన ప్రధానంగా ఆవరణ నిరాహార దీక్ష చేయాలన్నట్లు కూడా రామచంద్ర యాదవ్ నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా ఆ దీక్ష 10 గంటల 40 నిమిషాల నుంచి దగ్గర ప్రారంభం కాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా బీసీలకు సంబంధించి అన్ని ప్రజా సంఘాలు, బీసీలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు అందరూ ఎవరైతే ఉన్నారో ఇటు బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రక్షణ చట్టం తేవాలనేటువంటి అంశాలపైన ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క దాంట్లో పాల్గొనాలి. ఇది పార్టీలకు సంబంధించింది మాత్రమే కాదు, బీసీలకు ఒక ఆత్మగౌరవం లాంటిది. ఖచ్చితంగా బీసీలకు కావాల్సినటువంటి అన్ని డిమాండ్లు కూడా నెరవేర్చేందుకు చేసేటువంటి ప్రయత్నం కాబట్టి అన్ని బీసీ సంఘాలు, బీసీ కులాలు అందరూ కూడా దీనికి మద్దతు పలకాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుసు. మరి ఏదేమైనప్పటికీ మరి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు మరి దీక్ష చేయనిస్తారా లేదంటే అరెస్టు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంత జరుగుతుందా అన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి రామచంద్ర యాదవ్ మాత్రం అటు ఆ దీక్షకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే కూర్చుంటానని ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరి ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కూడా తెలిసే అవకాశం ఉంది. మరి పోలీసులు దీక్ష చేయనిస్తారా లేదంటే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా రామచంద్ర యాదవ్ దీక్ష చేసి తీరుతారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు. Right, thanks for the updates, Raj Kumar.